హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ టెక్నికల్స్ రైల్ ఇన్ఫర్మేషన్. స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. మనమైతే ఈరోజు హైదరాబాద్లోని రామచంద్రపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఈరోజు ఈ వీడియోలో మనం రామచంద్ర రైల్వే స్టేషన్ ఎలా ఉంది, రామచంద్రపురం రైల్వే స్టేషన్ ఈ వీడియోలోనైతే మనం చూద్దాం. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా మంచి కంటెంట్లు అయితే మీ అందరి కోసం తీసుకొస్తూనే ఉంటాను ఇలాగే. సో మనం ఈరోజు రామచంద్రపురం రైల్వే స్టేషన్ అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ప్రస్తుతం మన రామచంద్రపురం రైల్వే స్టేషన్ అయితే బయట ఇగోండి నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్ ప్లేసే మనకి రైల్వే స్టేషన్ది. ఇది మనకి ఎంట్రన్స్ ఎగ్జిట్, ఇది స్టేషన్ లోపలికి వచ్చేది. ఇక్కడ నుంచి మనకి నేషనల్ హైవే పటాన్చెరు ఓల్డ్ ముంబై హైవే రోడ్ వస్తుంది. ఆ పక్క నుంచి మనకి ఇదైతే ఈ రోడ్కి డెడ్ ఎండ్ మనకి ఈ రైల్వే స్టేషన్. ఆ తర్వాత మనకి సంగారెడ్డి అయితే ప్రపోజల్ ఉంది కదా, రామచంద్రపురం రైల్వే స్టేషన్. ఈ రైల్వే ట్రాక్ అక్కడ అండర్ గ్రౌండ్ అన్నా లేకుంటే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అన్నా రావాల్సి వస్తుంటుంది మనకి ఫ్యూచర్లో. అది వస్తే మనకి లైన్ అనేది సంగారెడ్డి వరకు అయితే వెళుతుంది. ప్రస్తుతం మనకి రామచంద్రపురం వరకే డెడ్ ఎండ్ అన్నట్టు. ఇక తర్వాత అయితే ముందుకు లైన్ అయితే లేదు. మనకి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ రావాలి. ఓన్లీ ఎంఎంటీఎస్ డెమో మెమో ఈ రైళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్స్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 2 ప్లాట్ఫామ్లు మాత్రమే ఉన్నాయి. సో మనం లేట్ చేయకుండా అయితే లోపలికైతే వెళ్ళి చూద్దాం మనకి రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతుందో. సో వాచ్ మన వీడియోని అయితే చూస్తూనే ఉండండి మీరు. సో మనకు అక్కడ రైల్వే స్టేషన్ అనేది డోర్ క్లోజ్ చేశారు. మనకి ఎంట్రన్స్ అయితే లేదు, నో ఎంట్రీ అయితే పెట్టేశారు. మనకి ఎందుకో ఏమో తెలియదు. మనము వేరే సైడ్ నుంచి అయితే చూద్దాం మనకి రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది. ఏం లేదు, ఇదిగోండి మన రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంది. రామచంద్రపురం రైల్వే స్టేషన్ ఓన్లీ 2 ప్లాట్ఫామ్సే రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ నుంచి ఓన్లీ 1 or 2 ట్రైన్స్ నడుస్తాయి రామచంద్రపురానికి. సో రామచంద్రపురం రైల్వే స్టేషన్కి అయితే మొత్తం చెట్లతోటి కప్పేయబడింది రైల్వే స్టేషన్ది. ఇదిగోండి రామచంద్రపురం రైల్వే స్టేషన్ది ఇది ఎంట్రన్స్ ఎగ్జిట్. ఇక్కడ నేషనల్ హైవే ఉంటుంది మన ఈ ముందు. అండ్ రైల్వే స్టేషన్కి ఇదిగోండి ఇలా ఉంది మనకి. ఇదిగోండి రామచంద్రపురం రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కొంచెం ఎంట్రన్స్ దొరికితే బాగుంటుండే, బట్ మనం ఇక్కడ నుంచే చూద్దాం. ఇదిగోండి రామచంద్రపురం రైల్వే స్టేషన్ ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉంటాయి. ఇదే మనకి ఇటు నుంచి అటు డెడ్ లైన్ ఏరియా. మనకి సిగ్నల్ పడ్డ తర్వాత ఆ సిగ్నల్ నుంచి ట్రాక్స్ అనేవి చేంజ్ అవుతాయి. మళ్ళీ ట్రైన్ ఇటు ప్లాట్ఫామ్కి వచ్చి ఇటు నుంచి మళ్ళీ చేంజ్ అయ్యి మనకి లింగంపల్లికి అయితే వస్తుంది. సింగిల్ ఎలక్ట్రిక్ లైన్. మనకి ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ అయితే నిర్మించారు. ఇంకా మేబీ ఫ్యూచర్లో ఇక్కడ ఇంకో 3 ప్లాట్ఫామ్లు లేదా 4 ప్లాట్ఫామ్లు వచ్చే అవకాశం అయితే ఉంది మన రామచంద్రపురం రైల్వే స్టేషన్కి. సో నేనైతే చూపిద్దాం అనుకున్నా, బట్ అక్కడ నో ఎంట్రీ పెట్టడం ఇంకా క్లోజ్ చేయడం నాకు కూడా మీ అందరికీ హర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఎందుకంటే మనకి ఎంట్రన్స్ అనేది లేదు. ఆ ట్రైన్ వచ్చినప్పుడే ఓపెన్ చేస్తారంట. అప్పటి వరకు ఎగ్జిట్ ఎంట్రీ మనకి లేదు. అండ్ రామచంద్రపురం రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్ ఉమ్దానగర్కి ఒకటి, లేకుంటే మేడ్చల్కి, ఇవే ట్రైన్లు మనకి ఇక్కడ ఓన్లీ నైట్ టైం వస్తే మళ్ళీ డే టైం ఒక్కటే ట్రైన్ మనకి అవైలబుల్ ఉంది రామచంద్రపురం రైల్వే స్టేషన్ నుంచి. మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి చాలా రైళ్ళు అయితే ఎక్స్టెన్షన్ చేస్తారేమో రామచంద్రపురంకి, చూడాలి. ప్రస్తుతం మనకైతే నేను చూపించాను మీకు రామచంద్రపురం రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. అంటిల్ దెన్ హ్యాపీగా గుడ్ బై.